10K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అని మా చెల్లి కేక్ కట్ చేపిద్దామని మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ని ఇంకా పిల్లలిద్దరిని కేక్ తీసుకొని రామని చెప్పి బేకరీకి పంపించింది. కేక్ పైన లెటర్స్ మా మున్నాగాడు రాపిస్తున్నాడు కదా అని చెప్పి ఇక వెంకట్ అంత గమనించుకోలేదంటే ఇంకా మా మున్నాగాడు చెప్పడం మర్చిపోయాడా లేదా షాప్ అతను రాయడం మర్చిపోయాడా కానీ కొన్ని లెటర్స్ అయితే మిస్ అయ్యాయి. షాప్ దగ్గర ఉన్నప్పుడు చూసినట్టయితే మిస్ అయినా కొన్ని లెటర్స్ కూడా రాయించేవాళ్ళు కానీ మా వాళ్ళేమో చూసుకోకుండానే తీసుకొచ్చేసారు. ఇంకెప్పుడు గమనించామంటే కేక్ కట్ చేసి తినేసి అంతా అయిపోయిన తర్వాత చాలా త్వరగానే చూసారే అని అనుకుంటున్నారు కదా. సర్లే ఇంకా 10K సబ్స్క్రైబర్స్ అయినందుకు కేక్ కటింగ్ అయితే ఈసారికి ఇలా జరిగింది. ఇది కూడా నాకు ఒక మెమొరీయే. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కేక్ కట్ చేద్దామంటే లేదు నేను 10K అయిన తర్వాత కట్ చేస్తా అని చెప్పాను. అన్నట్టుగానే 10K కి కేక్ కట్ చేశాను. నాకు 10K అయితేనే ఏదో 100K అయినంత హ్యాపీగా అనిపించింది. దీనికి కారణం అయితే మీరే. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు కాదు, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. అంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక 2 లైన్లు అనమాట దూరం. అయితే తను చెప్పిందంట అక్క వాళ్ళు వచ్చారు కదా ఊరు నుంచి, ఈ రోజు ఫుడ్ మా ఇంట్లోనే వండుతున్నాను, ఆల్రెడీ వండేస్తున్నాను కూడా, మీరు తప్పకుండా రావాలని చెప్పి ఇంక అందుకని అక్కడికి వెళ్ళాము. కేక్ కూడా అక్కడే కట్ చేసాము. ఇక ఫుడ్ తిన్నాక కొంతసేపు లూడో ఆడుకొని తర్వాత ఇంటికైతే వచ్చేసాము. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దే.